ఉద్యోగుల కార్మికుల ఐక్యత పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలను హామీలు అమ్మకాలకు హామీలను ఇంజనీరింగ్ కార్మికుల కనీస వేతనం 21,000 మున్సిపల్ కార్మికుల సమస్యలను ఇంజనీరింగ్ కార్మికుల కనీస వేతనం 21,000 స్కూల్ సిబ్బందికి కనీస వేతనం 15,000 స్కూల్ కనీస వేతనం 15,000 జిందాబాద్ జిందాబాద్ సమ్మెకాలపు హామీలను మున్సిపల్ ఉద్యోగుల కార్మికుల ఐక్యత మున్సిపల్ ఉద్యోగుల కార్మికుల ఐక్యత హామీలు సమ్మెకాలపు హామీలు ఇంజనీరింగ్ కార్మికుల కనీస వేతనం 21,000 స్కూల్ సిబ్బందికి కనీస వేతనం 15,000 జిందాబాద్ 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 సమ్మెకాలపు హామీలు వైఖరి ప్రభుత్వం వైఖరి మధ్యంతర వృత్తిని వెంటనే పిఆర్సీ వెంటనే ఇవ్వాలి మధ్యంతర వృత్తిని సమ్మెకాలపు హామీలు ఆర్ లింగరాజు సిఐటియు ఏలూరు జిల్లా అధ్యక్షులు. ఈరోజు మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఈరోజు రాష్ట్ర వ్యాపిత పిలుపులో భాగంగా ఏలూరు మున్సిపల్ దగ్గర రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ప్రధానంగా వీళ్ళ యొక్క ప్రధానమైన డిమాండు గత ప్రభుత్వ హయాంలో 16 రోజులు సమ్మె చేసి వారి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మినిట్స్ కాపీ కూడా వీళ్ళకి ఇచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని అమలు చేస్తామని అధికారులు చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు. కానీ ఆ ఒప్పందాన్ని ఈ రోజు వరకు కూడా అమలు చేయలేదు ఈ ప్రభుత్వం. ఒక్క జీవో కూడా ఇవ్వలేదు. ప్రధానంగా ఇంజనీరింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి సమాన పనికి సమాన వేతనం పద్ధతుల్లో సాధారణ మున్సిపల్ కార్మికులకి ఇచ్చేటువంటి జీతం కూడా వాళ్ళకి ఇవ్వట్ల 15,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. అలాగే మన మున్సిపల్ స్కూల్ స్వీపర్స్కి 4,000, 6,000 రూపాయలు ఇస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. మరి విపరీతంగా ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కార్మికులు ఎలా బతకాలి? మరి విజన్ 47 అని రంగుల కళ చూపిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇంతకుముందు విజన్ 2020 చూపించారు. ఆయన 420 అనేది రాష్ట్ర ప్రజలు నిరూపించారు. మరొక్కసారి ఈ రాష్ట్రాన్ని మోసం చేయడం కోసం విజన్ 47 పేరుతో రంగుల కళని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. రంగుల కళ మాకొద్దు, మేము కష్టపడి పనిచేస్తున్నాం, మాకు కనీస వేతనాలు ఇవ్వాలని మేము సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే చనిపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇస్తామని చెప్పారు. కానీ అది కూడా ఇప్పటివరకు దిక్కు దివాణం లేదు. వీళ్ళ కనీసం మాస్కులు కానీ, గ్లౌజెస్ కానీ, కొబ్బరి నూనె కానీ, యాప్రాన్స్ కానీ కనీసమైన సౌకర్యాలు లేవు. ఇక్కడ మెంగం ఎతుకులేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దిక్కు లేదు, మెంగం ఎతుకులేదు. కానీ మేసాలకు సంపెంగ నూనె రాస్తామని ముఖ్యమంత్రి గారు చెబుతామంటే ఇది పట్టపగలే మోసగించడం. నిన్న ప్రధానమంత్రి గారు వచ్చారు. రాష్ట్రానికి ఏమన్నా ప్రత్యేక నిధులు ఏమన్నా ఇస్తారో అని చూసాం. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. విశాఖ ఉక్కును సర్వనాశనం చేస్తున్నారు. దాన్ని ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పేసి గత 3.5-4 సంవత్సరాలుగా అక్కడ ఆందోళన చేస్తుంటే ఒక్క మాట కూడా మాట్లాడాల ప్రధానమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు నోట్లోంచి మాట రాలా, ఉప ముఖ్యమంత్రి గారి నుంచి నోట్లోంచి మాట రాలా. అంటే రాష్ట్ర ప్రయోజనాలు ఏమీ వీళ్ళకి పట్టట్లేదు. వాళ్ళిద్దరి మధ్య సఖ్యత బాగా కుదిరితే వాళ్ళ ఒప్పందాలు జరిగితే సరిపోతుంది. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో రాష్ట్రం ఇంకా నాశనం అయిపోతుంది. ఈరోజు రాష్ట్రం అంతా నాశనం అవుతుందో లేదో మాకు తెలియదు. కానీ ఈ రాష్ట్రంలో కష్టపడి పనిచేసే కార్మిక వర్గం వాళ్ళ హక్కులు మాత్రం సర్వనాశనం అయిపోతున్నాయి. ఈ ప్రభుత్వాలు నాశనం చేస్తున్నారు. వాళ్ళ కష్టపడే వాళ్ళ కష్టానికి ఫలితం ఇవ్వట్లేదు. బకాయిలు ఉన్నాయి, ఆ బకాయిలు కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు ఉపాధ్యాయులు, ఉద్యోగులు పండగ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆందోళనకు పిలిపించారు. ఏమిటి? మా పాత బకాయిలు ఇమ్మని. పాత బకాయిలు కూడా ఈ ప్రభుత్వాలు వాడేసుకొని కార్మికులు, ఉద్యోగుల కష్టంతో మీరు పరిపాలన చేస్తారంటే ఎల్లకాలం సాగదు. మీరు మీ వైఖరి మార్చుకోవాలి. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలున్నారు. సంపద సృష్టించేది కార్మికులు, రైతులు, కూలీలు. వాళ్ళ సమస్యలు మీరు విస్మరిస్తే గత చరిత్ర మీకు పునరావృతం అవుతుందని సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యల్ని తక్షణమే పరిష్కారం కోసం ప్రభుత్వం చర్చలకు పిలిచి వారి న్యాయమైన సమస్యల పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సమస్యల పరిష్కారం కోసం గత సంవత్సరం డిసెంబర్, జనవరి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టడం జరిగింది. ఆ సందర్భంగా ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది. ఆ హామీలు సంవత్సరం గడిచినప్పటికీ కూడా నేటికి ఏదీ అమలు కాలేదు. అందువల్ల ప్రభుత్వం ఇచ్చిన సమ్మెకాలపు హామీలు అమలు చేయాలని చెప్పి కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. 126 మున్సిపాలిటీల్లో
ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మున్సిపల్ ఉద్యోగులు కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు ఇంజనీరింగ్ కార్మికులు కనీస వేతనం 21,000 ఇవ్వాల్సి ఉండగా 15,000 రూపాయలతోటి వాళ్ళని పనులు చేయించుకుంటూ ఉన్నారు. స్కిల్డ్ సెమీ స్కిల్డ్ జీతాలు ఇవ్వట్లేదు. అలాగే స్కూల్ స్వీపర్లని ఈరోజు జీవో నెంబర్ 7 ప్రకారం 15,000 ఇవ్వాల్సి ఉండగా 4,000 6,000 రూపాయలతోటి వాళ్ళతో వెట్టి చాకిరీ చేయించుకుంటూ ఉన్నారు. వాళ్ళ జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే మరి ఈ యొక్క జీవో నెంబర్ 7 ప్రకారంగా 36 ప్రకారంగా వాళ్ళకి వేతనాలు పెంచాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో దాన సంస్కారాల ఖర్చులు పెంచుతామని, రిటైర్మెంట్ గ్రాట్యుటీ ఇస్తామని, అలాగే రిటైర్మెంట్ వయసు పెంచుతామని, ఇంకా ఏదైతే ఎక్స్గ్రేషియా ఏదైతే ఉందో చెల్లింపులు బకాయిలు ఉన్నాయో అవన్నీ చెల్లిస్తామని చెప్పేసి ఇచ్చారు. పర్మనెంట్ ఉద్యోగులకు సంబంధించి సరెండర్ లీవులు, జీపీఎఫ్ ఖాతాలు ఇవేవి కూడా పరిష్కారం కాలేదు. ఈరోజు కనీసం కార్మికులు కావాల్సిన పని చేయడానికి కావాల్సిన పనిముట్లు చెప్పులు, సబ్బులు, కొబ్బరి నూనెలు, పారలు, పుష్ కార్ట్లు ఇట్లాంటివి డబ్బాలు ఇవేవి కూడా లేకుండా ఈరోజు కార్మికులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందువల్ల ఈ యొక్క సమస్యలని పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే దశల వారీ ఆందోళన ప్రారంభించడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరుతూ ఉన్నాం. లేని పక్షంలో పండగ వెళ్ళిన తర్వాత రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెకు కూడా మున్సిపల్ కార్మికులు సన్నద్ధమవుతూ ఉన్నారు. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈలోగానే మా సమస్యలు పరిష్కారం చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం. మేము గవర్నమెంట్ స్కూల్ సేపర్లో అండి. మాకు 6,000 4,000 జీతాలు ఇస్తున్నారా, ఏ మూలకి రావట్లేదు. పిల్లల్ని చదివించుకోవాలి, దాంట్లోనే తినాలి, ఉండాలి. మాకు జియో 7 ప్రకారం 15,000 జీతం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే కాదు, మొత్తం యూనియన్ అంతా కలిపి మాకు సహకరించారు. మాకు అంతా న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం. జియో 7 ప్రకారం మాకు 15,000 జీతం ఇవ్వాలని కోరుతున్నాం.